ఫ్రెండ్స్, నేను చెప్పేదంటే రుచిగోల్డ్లో రుచి గోల్డ్ ఆయిల్ కొంచెం పురుగులు వస్తున్నాయి, లైట్ పురుగులు వస్తున్నాయి. అది ఎవరు తప్పు ఎవరు తెలియదు, కానీ నేను చూపిస్తా నెక్స్ట్ వీడియోలో. కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరు వదిలిపెట్టేలా. ఆయిల్ చూస్తే ఎట్టుంది, ఆయిల్ దరిద్రంగా ఉంది. ఆయిల్ చూస్తే మాత్రం రుచులు ఆయిల్ చూస్తే మాత్రం దరిద్రంగా ఉంది. కానీ ఫ్రెండ్స్ ఏంటంటే దాంట్లో లైట్గా సన్న పురుగులు వస్తున్నాయి. నేను చూపిస్తా కావాలంటే వీడియో, నెక్స్ట్ వీడియోలో ఏడబోదు ఊడదిస్తా, ఫ్యాక్టరీ ఊడదిస్తా, చూపిస్తా. దాంట్లో అది ఆ జిడ్డు అసలు ఎట్టుందంటే రుచి కూడా జిడ్డు దరిద్రంగా ఉంది. ఇప్పుడు నేను తెచ్చుకుంది అంటే నేను సాక్షిత మనిషి, నేను ఒక ప్యాకెట్ తెచ్చుకున్నా అంగట్లో, అయిపోయింది. నాకంటే స్టాక్ ఏం లేదు, కానీ అంగటి కాడ నుంచి తెచ్చుకున్నా. ఇంకే ప్యాకెట్ ఎట్టుందో మాకు తెలీదు. కానీ అంటే ఈ పాపం ఎవరు చేయబోకండి. పుట్టకూడు తినేదానికి పుట్టగతులు ఉండవు మీకు. నలుగురు కడుపుకు అన్నం చేయడానికి కోసం ఏ ఆయిల్ అయినా అంటే రుచి కూడా ఫస్ట్ నుంచి నాకు అలవాటు. సనపవరం అడిగారు, ఫీడ్ ఆయిల్ కూడా అడిగారు. కానీ ఏంటంటే కడుపుకు అన్నం ఎందుకంటే ఇదో చూడండి, అన్నం కోసం మేము కష్టపడి ఎందుక పొద్దున పోతాం, సాయంత్రం వస్తాం. నూనె ఏం నూనె అంటే ఫీడ్ ఆయిల్ అడిగేది, రుచి కూడా మేము అడిగేది. ఫీడ్ ఆయిల్ అడగ మేము. మా కట్ట చిత్తం ఏంటంటే ఇట్లా దోశ వేస్తే ఎట్ట బాగుపడాలి మేము. అదంటే ఉన్నోళ్ళు తింటారు, భూస్వాములు ఫీడ్ ఆయిల్ సన్నపాలు అని తింటారు. మా బోటోళ్ళకి రక్షణ అడగదు. మా బోటోళ్ళకి ఇదో ఆయిల్ అసలు ఏముందా, పురుగులు ఉన్నాయి. మీకు చూపించాలంటే ఒక ప్యాకెట్ తెచ్చుకున్నా, వాడేస్తాను. ఈరోజు జల్లు వేస్తే మొత్తం పురుగులు వచ్చాడు, సన్న పురుగులు, కండికనం పురుగులు. దీన్ని మాత్రం నేను ఖండిస్తాను ఫ్రెండ్స్, వాస్తవంగా దీన్ని ఖండిస్తాను నేను. ఎవరైనా ఒకటే ఎముకలతో ఏమన్నా చచ్చిపోయి ఎముకలతో అట్లాగా తయారు చేసి చేపిస్తున్నారు. నిజంగా వాస్తవంగా అంత కంపు తిని మేము బతకాలా? ఆ కంపు మేము తినే బతికైతే ఆ గడ్డి తిన్న కొడుకు వాడు ఎట్టనో మొన్న కొడుకు కూడా వాడు చావచ్చు కదాడు. మా నెత్తి కష్టం తిన్న కొడుకు, మా మీద బాగుపడిన కొడుకు, మా మీద 10 రూపాయలు సంపాదించిన కొడుకు ఏం బాగుపడుతున్నాడు? మండితే మాత్రం ఇది బాగుండదు. చెత్తలు వస్తాయి, చెత్తలా మా నెత్తురు తిన్నా కూడా ఎవడో బాగుపడలేదు, చరిత్ర లేదు. నిజంగా మాత్రం చెప్తున్నా. ఉంటా ఫ్రెండ్స్.